అప్లై చేయిస్తాం రమ్మని 15 లక్షలు అయినా నేను చేయిస్తాను ఆరోగ్యశ్రీ విన్నారా. ప్రశ్న అడిగారు, వెరీ చక్కటి ప్రశ్న. మన యూరియా ఎందుకు ఎక్కువ వాడుతున్న దానికి యూరియా ధర చాలా తక్కువ, మిగతా ఎరువుల ధరలు రన్నింగ్ ఉన్నాయి కాబట్టి వాడుతున్నాం అని చెప్పారు. కొంత పర్సంటేజ్ మాత్రమే పండులాగా మారుతుంది కాబట్టి ఆ అడపుల శాతాన్ని పెంపొందించుకోవాలి. అలా వచ్చిన తర్వాత మనకు అక్టోబర్లో ఒకసారి నీటి ఎద్దడికి గురి చేయాలి. ఏదైనా దానికి స్ట్రెస్, చెట్టుకు స్ట్రెస్ అనేది గురి చేస్తే దాని నుంచి పూత అనేది వస్తుంది. అక్టోబర్ నవంబర్ ఈ 2 మాసాలు నీళ్ళు ఇవ్వకుండా నీటి ఎద్దడికి గురి చేయడం ద్వారా నవంబర్ ఎండింగ్ వల్ల పూత వస్తుంది. ఆ పూత వచ్చే ముందు కూడా మనకు ఖచ్చితంగా 13-0-45 మనకు మల్టీ కేర్ రూపంలో దొరుకుతుంది. 13-0-45 అనేది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, అప్పుడు కూడా ఏదైనా మచ్చలు అవి రాకుండా కార్బెండిజం మ్యాంగోజల్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి, ఈ 2 ఒక పెస్టిసైడ్ ఒక ఫంగిసైడ్ ఈ 2 కలిపి ఖచ్చితంగా ఒకసారి నవంబర్ ఫస్ట్ వారంలో పిచికారీ చేయడం వల్ల పూత కాడలు అనేది తొందరగా బయటికి రావడం జరుగుతుంది. ఆ వచ్చే ముందు కూడా పూత కాడలు ఇంకా తొందరగా బయటికి రావడానికి తేలికపాటి తడిని ఇవ్వాలి. 2 నెలలు మనం బెట్టకు గురి చేస్తాం కదా, ఆ 2 నెలల తర్వాత పూత మొగ్గలు వచ్చినప్పుడు కొంచెం తేలికపాటి నీటిని, మరీ ఎక్కువ నీళ్లు కాకుండా పలుచగా నీటి తడిని అందిస్తే ఆ వేడికి పూత కళలు అనేది తొందరగా బయటికి వస్తాయి. వచ్చినాక అవి మనకు పూత వస్తుంది. పూత వచ్చినట్టు కూడా చాలా మంది విపరీతమైన రసాయనాలు అనేది స్ప్రే చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న పుప్పడి అనేది రాలిపోతుంది. ఆ ప్రెజర్కి పుప్పడి రాలిపోయి అవి కూడా ఫలదీకరణ చెందక పండుగ మారదు. కాబట్టి 3 దశల్లో పూత ఉంటుంది మనకు: పచ్చి పూత దశ, తెల్ల పూత దశ, నల్ల పూత దశ. ఈ పచ్చి పూత దశలో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఏమన్నా తామర పురుగులు ఆశించినా కూడా థయోమిథాల్సిన్, ఫిప్రోలి లేదా థయోమిథాల్సిన్, మన సింజెంటా కంపెనీ నుంచి అక్టారా అనే పేరుతో కానీ గరుకార్ కంపెనీ వాళ్ళది చాలా కంపెనీస్ ఉన్నాయి. థయోమిథాజిమ్ అనేది పూత సమయంలో స్ప్రే చేసుకోవచ్చు. ఆ ఒక్క మందు 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేయడం ద్వారా తేనె మంచుని నివారించుకోవచ్చు. కానీ తెల్ల పూత దశలో ఎలాంటి పురుగు మందుల స్ప్రే అనేది చేయవద్దు. అలా చేయడం వల్ల మనకు లాభం కంటే నష్టమే ఉంటుంది. కాబట్టి పచ్చి పూత లేకపోతే తెల్ల పూత మొత్తం అయిపోయినాక కొంచెం నల్ల పూత దశలోకి వస్తుంది పూత. ఆ టైంలోనే మనకు ఈ తేనె మంచు నివారించుకోవడానికి థయోమిథాజిమ్ 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేయాల్సిన మనకు పిందెలాగా మారుతుంది పూత. ఆ పిందె రావడంలో కూడా ఆస్థానం ఉంటుంది పిందె ఫామ్ అయిన తర్వాత. అలాంటప్పుడు కూడా మనకు పిందె రావడాన్ని నిరోధించడానికి ప్లానోఫిక్స్ 1 లీటర్లు 4.5 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే సాల్వ్ చేయాలి అంటే ఆ మూలాలకు వెళ్ళాలి. ఈరోజు భారత ప్రభుత్వం లెక్కలు వెళ్ళాలి. మేము కూడా వరంగల్ దీనికి ఒక సర్వే చేసాం. ప్రతి కుటుంబం యొక్క ఆదాయంలో 60% ఆదాయం ఖర్చు వెళ్ళిపోతుందంటే విద్యానికి పోతున్నది. ఇలా వ్యవసాయం కాంట్రిబ్యూషన్ కాదు, వ్యవసాయమే ఆదుకుంటుంది. ఈరోజు ఆ రైతు సంక్షేమం నుండి ఎంతో ఆదుకుంటుంది వ్యవసాయ రంగం. కానీ వ్యవసాయ రంగం సంక్షేమం ఉంది, దాని ద్వారానే రైతు సంక్షేమం వచ్చిందని కొంతమంది ప్రచారం చేస్తారు, అవగాహన లేక. కానీ కాదు. కాబట్టి ఈ రైతు సంక్షేమాన్ని ఈ తగ్గించడానికి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రియారిటీస్ ఆ విధంగా టాప్ ప్రియారిటీస్. అందుకే వ్యవసాయ రంగంలో ఉన్న రకరకాల స్కీమ్స్, రకరకాల కార్యక్రమాలు, మీరు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రకరకాల స్కీమ్స్తో పాటు మా పాత్ర కూడా రైతులు అవగాహన కల్పించాలి, నాణ్యమైన విత్తనాలు అందించాలని ఈ యొక్క మహోత్తరమైన ఈ లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ గొప్ప లక్ష్యంలో మా పాత్ర కూడా ఉండాలని మేము మీ ముందుకు రావడం జరిగింది. సో మాకు సహకరించండి. రాష్ట్ర యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వామి కండి, మీ యొక్క అభివృద్ధిలో కూడా మీరు తోడ్పాటు కానండి చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం ఉద్దేశం ఎంతో మాట్లాడాలి. నేను పొలాసలో 2 సంవత్సరాలు పైగా పనిచేశాను. నాకు ఇక్కడ చాలా గ్రామాలతో పరిచయం ఉన్నది, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్నది. సో డాక్టర్ సంజయ్ గారు నాకు చాలా ఓల్డ్ ఫ్రెండ్, నాకు చాలా పాత ఫ్రెండ్స్ 40 సంవత్సరాల నుంచి. సో వాటిని కూడా కలిసే అవకాశం ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఓపికలున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రశ్న మాకు ఎక్కడ పోయినా సాధారణంగా వినిపిస్తుంది సార్. ఎందుకంటే మేము ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ పెంచి కొంత
ఈ కాంప్లెక్స్ డిఏపి ధరలు తగ్గించి బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, అదే 1500 నుంచి 250 రూపాయలు ఉంటుంది. ఇది ఒక 400 పెంచి అదొక 400 తగ్గిస్తే ఎలా ఉంటుంది మీ సలహా? సాల్వ్ చేయాలి అంటే ఆ మూలాలకు వెళ్ళాలి. ఈరోజు భారత ప్రభుత్వం లెక్కలు వెళ్ళాలి. మేము కూడా వరంగల్ దీనికి ఒక సర్వే చేసాం. ప్రతి కుటుంబం యొక్క ఆదాయంలో 60% ఆదాయం ఖర్చు వెళ్ళిపోతుందంటే విద్యానికి పోతున్నది. ఇవాళ వ్యవసాయం కాంట్రిబ్యూషన్ కాదు, వ్యవసాయమే ఆదుకుంటుంది. ఈరోజు ఆ రైతు సంక్షేమం నుండి ఎంతో ఆదుకుంటుంది వ్యవసాయ రంగమే. కానీ వ్యవసాయ రంగం సంక్షేమం ఉంది, దాని ద్వారానే రైతు సంక్షేమం వచ్చిందని కొంతమంది ప్రచారం చేస్తారు, అవగాహన లేక. కానీ కాదు. కాబట్టి ఈ రైతు సంక్షేమాన్ని ఈ తగ్గించడానికి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రియారిటీస్ ఆ విధంగా టాప్ ప్రియారిటీస్. అందుకని వ్యవసాయ రంగంలో ఉన్న రకరకాల స్కీమ్స్, రకరకాల కార్యక్రమాలు, మీరు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రకరకాల స్కీమ్స్తో పాటు మా పాత్ర కూడా రైతుల అవగాహన కల్పించాలి, నాణ్యమైన విత్తనాలు అందించాలని ఈ యొక్క మహోత్తరమైన ఈ లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ గొప్ప లక్ష్యంలో మా పాత్ర కూడా ఉండాలని మేము మీ ముందుకు రావడం జరిగింది. సో మాకు సహకరించండి. రాష్ట్ర యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వామ్యండి, మీ యొక్క అభివృద్ధిలో కూడా మీరు తోడ్పాటు కానండి చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం ఉద్దేశం నేతృత్వంతో మాట్లాడాలి. నేను పొలాసలో 2 సంవత్సరాల పైగా పనిచేశాను. నాకు ఇక్కడ చాలా గ్రామాలతో పరిచయం ఉన్నది, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్నది. సో డాక్టర్ సంజయ్ గారు నాకు చాలా ఓల్డ్ ఫ్రెండ్, నాకు చాలా పాత ఫ్రెండ్స్, 40 సంవత్సరాల నుంచి. సో వారిని కూడా కలిసే అవకాశం ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఓపికలున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నార్మల్ పోసుకున్న తర్వాత 10 నుంచి 12 రోజులకు మనకు కార్బోఫ్యూరాన్ 3CG అని గుడికర మందులను కండక్ట్ చేసింది. సో దీన్ని ఎట్లా చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిగా బురద పదంలో నీళ్లు పెట్టేసి ఈ గోళీల్ని దాంట్లో చదువుకోవాలి. ఎకరం నారుమడికి ఏదైతే మనం ఎకరానికి సరిపడే నారుమడి అయితే ఉందో దాంట్లో 800 గ్రాముల ఈ కార్బోఫ్యూరాన్ 3CG గోళీలు అనేది చదువుకోండి. 3 రోజుల వరకు దాంట్లో నీళ్ళు పెట్టొద్దు, దాంట్లోంచి నీళ్ళు తీయొద్దు. ఎందుకంటే ఎకర నీళ్ళు లోపల కరగాలి, కరిగిన తర్వాత దాన్ని మొక్క పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత విషాన్ని పిచికారి మందులు ఈ పురుగు అనేది క్యాటర్ పిల్లలు అనేది తినాలి. అప్పుడే మనకి ఇది కంట్రోల్లోకి వస్తుంది. సో అదొకటి. ఇంకొక ఛాన్స్ ఏముంటుందంటే సాధారణంగా కొన్నిసార్లు ఏమైందంటే మనకు ముదురు నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సమయంలో మనకు ఈ ముగి పురుగు వస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్నల్ని తుంచి నాటు వేసుకోవాలి. కొన్నల్ని ఎందుకు తుంచాలంటే మనకు ఈ ముగి పురుగు అనేది రెక్కల పురుగు గుడ్లు ఈ కొనుల ఆకుల కొనుల దగ్గర అదేవిధంగా ఇక్కడ చేసిన వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సిబ్బందికి PJTAU విధంగా నాటించిన స్టాఫ్కి ప్రత్యేకంగా స్కూల్ చేసిన నా తోటలో ఒకటే ఉంది, నాకు దగ్గర మంచిగా కాస్తుంది, ఏ ఆట కాస్తూనే ఉంటుంది. ఇంతో త్వరగా అవుతుంది, మనం అవుతుంటే తక్కువ అవుతుంది. కానీ ఊరు అర్థం లేవు. బాగుంటే 100 ఎకరాలు కథ పట్టేస్తా పోతున్నారు. నాతో చెప్తారు ఏదో మళ్ళీ వచ్చింది బాబు, కానీ ఆ పక్క ఎవరికి ఆదాయం లేదు, మందుల పైసలు లేదు, నీళ్ళ పైసలు లేదు, దుళ్ళ పైసలు లేదు. నా తోట కొద్దిగా ఉంటుంది. ఇది నేను విన్న తర్వాత నేను కొంత చర్చ చేస్తే నాకు అడిగిన సమాచారం ఇది. ఇవాళ ఏదున్నా శక్తులు మొత్తం తీర్థమైనటువంటి అవే నీళ్ళు మీ ద్వారా అయితే మా రైతులకు సరిగ్గా వెళ్తుంది. మీరు చెప్పి కలెక్టర్ గిదానికి చెప్తున్నారు, అప్పుడు ఇక గిద్దపై వ్యవసాయం చేసేట మాకు అని మా గంగన్న అనుకుంటాడు సార్. అలాంటి ఇవాళ మీరు నివృత్తి చేసిందో గతంలో ఈ రకంగా మీరు కూడా ఎన్నడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నేను ఒక రైతుగా నేను చాలా రైతులకు సమస్యలు గతంలో కూడా మాట్లాడి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంతకుముందు చెప్పిన మై లైఫ్లో నాకు తీసుకుంటే అయితే వ్యవసాయం ఎవరో వడ్డీ లేదు. కానీ మా నాన్న తోటపడి ప్రైవేట్ గా స్టార్ట్ అయ్యింది. 40 ఎకరాలు అమ్మి మరి డొనేషన్ కట్టి జాయిన్ చేయొచ్చు విన్నారా. 35 ఎకరాలు ఒకటే. ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ దిస్ ఆల్సో. నౌ ఐఎమ్ టు డూ పాలిటిక్స్. ఐఎమ్ able to do more extensive service that is different, but
యాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది. రెండోది యూరియా గురించి కూడా మీరు కొన్ని విషయాలు చెప్పారు. యూరియా తగ్గించడానికి వేరే ధరలు పెంచాలి, అది మన చేతుల్లో లేదు, నేషనల్ సబ్జెక్టు. ఇక మరి జానయ్య గారు లాంటి వాళ్ళు ఐసీఆర్లో చెప్తే అది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పోతే మంత్రులు, అది దేశ స్థాయిలో అది ఉండే సబ్జెక్టు. సో అది కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు పంట మార్పిడి గురించి ఈ మధ్యలో చాలా మంచి మార్పు చేశారు. పొయ్య మొక్క పెట్టడం వలన ప్రతి వాళ్ళు కూడా మంచి లబ్ధి పొందారు. ఆ వరి పొయ్యలు కాలబెడితే పంట నష్టం అవుతుంది ఎప్పుడు మన వాళ్ళు చెప్తూనే ఉంటారు శాస్త్రవేత్తలు. అయినా కాలబెట్టేవాళ్ళు ఈ పొయ్య మొక్క పెట్టినప్పటి నుంచి ఆటోమేటిక్గా దాన్ని మొక్కుతా ఉంది. మళ్ళీ మొక్క కట్ చేసినాక భూమికి లాభం అవుతుంది. కానీ డెఫినెట్గా మనం ఏదైనా కానీ కడుపులో ఎక్కువ తింటే వేస్ట్. అందుకే మా అప్పుడప్పుడు బాగా కడుపు బెటర్ వేస్ట్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అన్నట్టు. అంటే ఏదైనా మనం తినడానికంటే 4 ముక్కలు ఎక్కువ పెట్టిన మన చుట్టాలు ఇది పెట్టి కడుపులో వాడితే కడుపు అన్నట్టు. యూరియా కూడా ఎక్కువ వాడితే మనం ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ఆరోగ్యంతో రాసిన మందులు ఎక్కువ వాడకండి, నేల తల్లిని కాపాడుతుంది. మందులు ఇక్కడ రాసిన రసాయనం వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే నేల తల్లి ఆరోగ్యం కూడా కాపాడాలి. మనం ఎక్కువ యూరియా వస్తే మన నేల తల్లి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనం అందరం కూడా అందరం చేసి ఇంట్లో దీంట్లోనే బతుకుతాం తప్ప వేరే లేదు. సో నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలంటే మనకి యూరియా మరీ అవసరం లేదు. అది పచ్చ కావడం తప్ప 2-3 క్వింటాల జమీనాలకు అంతే వచ్చింది, 5-6 క్వింటాలకు అంతే వచ్చింది అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ వాడద్దని చెప్పి అనేక ప్రశ్నలు లేవు. నత్రజని అవసరం ఉన్నా అక్కడ వాడాలి. అది కూడా ఏ భూమిలో నత్రజని తక్కువ అనేది మన పొలసభకి టెస్ట్ చేయించుకోవాలి. మనం మకేశ్వరం యూరియా అవసరం ఉందా ఎడిగాక 4 బస్తాలు 4,000 రూపాయలు ఎకరానికి 5 ఎకరాలకి 5,000 అని చెప్పి సంతాపం ఉంటే భూమి పడుతుంది, దేశం మీద బరువు అవుతుంది. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచనలు నేను చెప్తాను. 32 జిల్లాలుగా 15 చోట్ల 15 లేవన్నారు. దాంట్లో మన జైతాలు లేవన్నారు. కాబట్టి మనకు అగ్రికల్చర్ కాలేజ్ కూడా మన యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది, ఇక్కడ స్థలం ఉంది. తప్పకుండా మీరు ప్రతిపాదించండి సార్. శాసనసభ్యులుగా నేను అన్ని తరగతులు ఇక్కడ స్థలం ఇప్పించే బాధ్యత కూడా మీరు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి. మా కళ్యాణ కూడా మంచి అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతం కూడా ఇక్కడ రైతులు ఉపయోగపడుతుంది. మెయిన్ రోడ్డు ఉంది, జిల్లా కూడా దాదాపు సెంటర్ ఈ ధర్మపురి విలువటూరు ఇదంతా కూడా పక్క నుంచే వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మాకు బాగా ఉంటాయి. దానివల్ల ఇటు అగ్రికల్చర్ నుంచి చేస్తే చాలా సంతోషం. లేదా మీరు చాలా సీనియర్ కాబట్టి అన్ని రంగాల్లో కూడా మీరు సలహా తీసుకుంటారు. హార్టికల్చర్ యూనివర్సిటీ వేరేనా కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి మీరు చాలా సన్నిహితంగా ఉంటారనే సమాచారం నాకు ఉంటుంది. కాబట్టి మీరు పామాయిల్ విషయంలో కావచ్చు, హార్టికల్చర్ విషయంలో కావచ్చు, ఈ విజ్ఞాన కేంద్రంలో వివిధ రంగాలలో ఈ ప్రాంతంలో రైతులకు ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే ఆ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ, నేను అడిగిన దానికి ఒకటి మాత్రం దయచేసి మరి ఎవరు చెప్పినా కానీ పర్వాలేదు చాలా. అది ఏదైతే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ తోటలో రవీంద్ర సంజయ్ కుమార్ ఇంకెవరో కొట్టుకుంటే సరిపోతుందా? మరి ఏ రకాల డిసీజ్లకు మరి అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా కొట్టుకోవాలన్నా ప్రివెంటివ్గా అవసరం ఉంటుందో అటువంటిది కూడా మనం ఇటువంటి దాంట్లో చైతన్యపరచాలి. ఎందుకంటే మనకు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమాచారం ఉంటుంది. ఇప్పుడు మన ఏఈఓలు కూడా చాలా గొప్పగా అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నారు. అదేవిధంగా ఇలాంటి రైతు వేదికలు ఏర్పడ్డాయి. కొన్నింట్లలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడియో విజువల్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. సలహా పక్క పొలం కూడా కొట్టుకోవాలి గుప్తంగా కూడా. ఈ ముడుపులు అనేది రెక్కల చుట్టు పెడుతుంది కాబట్టి ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వస్తుంది కాబట్టి మన పక్క పొలంలో ఒకవేళ ముడుపులు రెక్కల పురుగు కనిపిస్తుందంటే పక్క వాళ్ళు కూడా పిచికారీ చేసుకోవాల్సిందే. నేను అడిగిన ప్రశ్న ఫస్ట్ క్లుప్తంగా ఓకే, మీరు డీటెయిల్ చెప్పి చాలా సంతోషం. అట్లాంటి కొద్దిగా లిటరేచర్ చేసేస్తే నోటికి చెప్తా మంది యాది కూడా కావు. కొద్దిగా మీరు ఏ ఒక చూస్తారు. సో క్లుప్తంగా గంగారెడ్డి అడిగిన ప్రశ్నకు రాజధాని నువ్వు ఒక్కడే కొట్టుకుంటే రాదు, పక్కన కృష్ణరెడ్డి కొట్టుకోవాలి, రవీంద్ర రెడ్డి కూడా కొట్టుకోవాలి. రెండో దోమపోటు
చెప్పాలి ఇది ఏది తీరవచ్చు ఏది ఒక్కరు ఇప్పుడు దళ పక్కన మా పక్కన వచ్చి కొట్టుకోవాలి ఏమన్నది తర్వాత చూద్దాం. ఇది కూడా ఇప్పుడు బీపీ ఎగ్జాంపుల్ సార్. సో ఇది మనకు కొంత గాలి వీచినా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సార్. కాబట్టి మనకు అందరూ కొట్టుకోవాలి సార్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకోవాలి సార్. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి ఏం చేయాలి నేను ఒక్కరు కొట్టుకుంటే దళ పక్కన థ్యాంక్ యూ సార్. లేనమంది పురుగు అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనకు మామిడిలో చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. గత 3 సంవత్సరాల నుండి దీని ఉధృతి ఎక్కువ ఉంది. అందరూ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము పెస్టిసైడ్ రికమెండ్ చేస్తున్నాము. ఉదాహరణకి ఇక్కడ ఉన్న రైతులలో నక్కల రవీంద్రెడ్డి గారు కూడా నాకు చాలాసార్లు కన్సల్ట్ అయినారు. వారు కూడా తేనెమంత్రి పురుగు ఎంత కొట్టినా కానీ కంట్రోల్ అయితే లేదు సార్, ఏం చేయాలి మరి అన్నారు. సార్ మన గౌరవ శాసనసభ్యులు సార్ కూడా చాలాసార్లు సార్ పర్సనల్ తోట గురించి కూడా అడిగారు. సేమ్ ఇదే గౌరవ ఇంతకుముందు సార్ తప్పకుండా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనం ఏంటంటే ఇది పక్క తోట కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం స్ప్రే చేసినా కానీ ఒకవేళ పక్క వాళ్ళు చేయకుంటే మళ్ళీ తర్వాత